అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ రోజు మనం చిన్ని కథని దివ్యాంశికి చెప్తున్నాను. మీరు కూడా వినండి. మీకు నచ్చితే పూర్తి వీడియో వినండి. ఓకే దివ్యాంశి, లెట్ స్టార్ట్. దివ్యాంశి, ఓకే లెట్ స్టార్ట్. అనగనగా ఇద్దరు స్నేహితులు ఉండేవారు, శ్రీకృష్ణుడు, కుచేలుడు. ఓకే, కుచేలుడు శ్రీకృష్ణుడు ఒకే చోట గురుకులంలో కలిసి చదువుకుంటూ ఉండేవారు. శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు. ఓకే, అలా వాళ్ళు చదువంతా పూర్తి చేసుకున్నారు. అలా కాలం అంతా గడిచిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడేమో ద్వారకాకు రాజయ్యాడు. కానీ కుచేలుడు చాలా పేదవాడు కదమ్మా, పేదవాడిగానే జీవించేవాడు. ఇంట్లో పాపం పిల్లలకి తినడానికి కూడా సరిపడా ఆహారం ఉండేది కాదు. ఇంకా ఒక రోజు కుచేలుడి భార్య ఇలా అంది, మీ స్నేహితుడు శ్రీకృష్ణుణ్ణి ఒకసారి కలవండి. ఆయనను చూడడం కూడా గొప్ప అదృష్టం కదా. ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేక కొద్దిగా అటుకులు ఒక చిన్న గుడ్డలో కట్టి కుచేలుడు ద్వారకాకు బయలుదేరాడు. ద్వారకాకి బయలుదేరుతున్న దారెమ్మట కుచేలుడు ఆలోచించేవాడు, శ్రీకృష్ణుడు గొప్పవాడు కదా, నేను పేదవాడిని కదా, నాతో మాట్లాడతాడా శ్రీకృష్ణుడు అనుకుంటే వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు తన స్నేహితుడు వచ్చాడని తెలిసి ఎంతో ఆనందించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కుచేలుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు, అంటే హగ్ చేసుకున్నాడు. ఓకే, చాలా ఆనందపడ్డాడు రావడం చూసి. కుచేలుడు స్నేహితుడు కదా, మరి ఆనందపడ్డాడు. సింహాసనం పక్కనే కూర్చోబెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమగా మాట్లాడాడంటమ్మా కుచేలుడితో శ్రీకృష్ణుడు. కుచేలుడు తెచ్చిన చిన్న అటుకుల మూటను చూసి, ఇది నా స్నేహితుడు ప్రేమతో తెచ్చిన గొప్ప కానుక అని చెప్పి ఎంతో ఆనందంగా తిన్నాడు. ఆయన అటుకులు పెట్టంగానే కాకుండా ఆయనే శ్రీకృష్ణుడు అటుకులు తెచ్చాడని తెలిసి తీసుకొని తినడం కుచేలుడికి చాలా సంతోషం కలిగించిందంట. అప్పుడు ఏమైందంటే కుచేలుడు మాత్రం తన పేదరికం గురించి ఒక్క మాట కూడా అడగలేదు. స్నేహితుడిని చూసిన ఆనందంతోనే మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరాడంట. ఇంటికి చేరుకోగానే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే కుచేలుడు చాలా పేదవాడు కదా, వాళ్ళకి చిన్ని గుడిసె అంట. చిన్ని గుడిసె కాస్త ఏమైంది అనుకున్నావు, పెద్ద ఇంద్రభవనంగా అందమైన ఇల్లుగా మారిందంట. కుచేలుడు భార్య, పిల్లలు అందరూ ఆ ఇంద్రభవనంలో ఉండడం చూసంట ఇంకా కుచేలుడు ఆనందానికి ఇంకా అసలు పట్టరానంత ఆనందం కలిగిందంట ఆయనకి. అప్పుడు శ్రీకృష్ణుడు తన స్నేహితుడు ప్రేమకు ప్రతిఫలంగా ఆయనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఓకే, కుచేలుడు అప్పుడు ఏం అర్థం చేసుకున్నాడంటే, భగవంతుడు మనం ఎంత పెద్ద కానుక ఇస్తామో కాదు, ఎంత ప్రేమతో ఇస్తామో అనే చూస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఇప్పుడు కుచేలుడు మనసులో ఉన్న మాట కూడా భగవంతుడికి తెలిసింది. శ్రీకృష్ణ భగవానుడికి, అయ్యో నేను అటుకులు పట్టుకెళ్తే తింటాడా శ్రీకృష్ణుడు అనుకున్నాడు. తీరా చూస్తే ఏంటి, ఆయన ఇవ్వకముందే అటుకులు తెచ్చాడని చెప్పి ఆయనకి తెలుసు భగవంతుడికి. తీసుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే, నిజమైన స్నేహం ఎప్పటికీ మారదు. ఓకే, ప్రేమతో ఇచ్చిన చిన్న కానుక కూడా దేవుడికి ఎంతో విలువైనది. శ్రీకృష్ణ పరమాత్మకి ఒక చిన్న తులసి దళం పెట్టినా ఎంతో ఆనందపడతాడు. ప్రేమతో నువ్వు చిన్న జలం పెట్టినా, పత్రం పుష్పం తోయం అంటారు అందుకనే. ఓకేనా, మనం ఎప్పుడు వినయము, భక్తి, మంచి మనస్సు ఉన్నవారిని భగవంతుడు అంట ఎప్పుడు కాపాడతాడు. ఓకే, రక్త సంబంధం అనేది దేవుడు పుట్టించింది. అంటే మనం ఇప్పుడు నేను నీకు అమ్మను కదా, మనకి దేవుడు ఇచ్చిన సంబంధం కింద లెక్క. ఇంకా రక్త సంబంధం అనేది, స్నేహం అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటది. ఓకే, అర్థమైందా? సో మంచి స్నేహం చేయాలి, ఎప్పుడు మంచి మనుషుల్ని మనం ఎంచుకోవాలి, స్నేహం కూడా. ఓకే, అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే ఓకే బుడ్డి, today's story is done. Okay, completed. We will get back with another story. Thank you so much.